అమరావతిని రాజధానిగా మా అనుకున్నప్పుడు కూడా శంకుస్థాపనకి అయితే ప్రధాని వచ్చారు. కానీ ఆ తర్వాత చూసాం గవర్నమెంట్ మారడము, మూడు ముక్కలాట, అంటే మూడు రాజధానులని చెప్పడము, అమరావతిని పక్కన పెట్టడం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2024లో అది కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని అమరావతి అనే విధంగా ముందుకెళ్ళడం, పనులు కూడా చకచకా ముందుకెళ్ళడం అని చూస్తున్నాం. ఈ రోజు అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకైతే ప్రధాని మోదీ రాబోతున్నారు. మరి భద్రతకు సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు చేశారు, జన సమీకరణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. హరీష్, ఆశ, ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అమరావతి రీస్టార్ట్ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రధాని భద్రతా దళం అంతా కూడా ఆయన ప్రసంగించేటువంటి సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని దాదాపుగా 5 లక్షల మంది వరకు కూడా సభకు తరలించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రవాణా సదుపాయాన్ని వినియోగించుకొని సభా ప్రాంగణానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం సీడ్ యాక్సెస్ రోడ్, అమరావతికి ముఖద్వారం సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం అమరావతి రైతులు, భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జరిగేటువంటి సభకు హాజరవుతున్నారు. దాదాపుగా 10,000 మంది రైతులు హాజరవుతున్నారు. ఈ రైతులందరికీ కూడా ప్రత్యేకంగా ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందడం తాళ్లాయపాలెనికి సంబంధించినటువంటి గ్రామ ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఇక్కడ అమరావతి సభకు వెళ్ళేటువంటి ముఖద్వారానికి సంబంధించి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ని ఏర్పాటు చేశారు. రాజధాని భూములను సద్వినియోగం చేసుకుంటూ, రాజధాని భూములు రైతులు ఇచ్చినటువంటి త్యాగాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున జరిగేటువంటి రాజధాని రీలాంచ్కి సంబంధించి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ మనం పూర్తిగా రహదారిని ఇప్పటికే పూర్తిగా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున భారీ ఎత్తున సందర్శకులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో ఈ సభని భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సభకు సంబంధించినంత వరకు కూడా ప్రజెంట్ అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇందుకు సంబంధించి స్వచ్ఛందంగా తమ వాహనాల ద్వారా స్వచ్ఛందంగా కూడా ప్రజానీకం రాజధానికి సంబంధించినటువంటి సభలో పాల్గొనేందుకు, రీస్టార్ట్కి సంబంధించినటువంటి సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపుగా 7,000 పైచులకు ప్రైవేటు వాహనాలు, అదేవిధంగా ఆర్టీసీ వాహనాలను కూడా ప్రభుత్వం రవాణాకి ఉపయోగిస్తుంది. సభ దగ్గర కొన్ని స్పెషల్ అట్రాక్షన్ మూమెంట్స్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వాటి గురించిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? అంటే ప్రత్యేక ఆకర్షణగా ఉండే అంశాలు కూడా కొన్ని ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజధానికి సంబంధించినంత వరకు కూడా రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు అనేది కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 59,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో శంకుస్థాపనకు సంబంధించినటువంటి పనులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు, వీటితో ప్రధానమైంది డిఆర్డిఓ, అదేవిధంగా డిపిఐఐటి, అదేవిధంగా ఎన్హెచ్ఏఐకి సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కు దాదాపుగా 8,000 కోట్ల పనులకు సంబంధించినటువంటి పనులకు కూడా ఈరోజు మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక విజయవాడ సమీపంలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాగాయలంకలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున నిర్మించేటువంటి 15,000 కోట్లతో నిర్మించబోతున్నటువంటి మిసైల్ టెస్టింగ్ రేంజ్కు సంబంధించినటువంటి పనులకు కూడా మోడీ ఈరోజు చేసేటువంటి శంకుస్థాపనలో చాలా కీలకమైంది, స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇక విశాఖ యూనిటీ మాల్కు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపుగా 293 కోట్ల రూపాయలతో గుంతకల్లో రైల్వే ప్రాజెక్టు నిర్మాణం, అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు మోడీ. 57,962 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు మోడీ శంకుస్థాపన చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మోడీకి సంబంధించినటువంటి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి జెండాలతో పెద్ద ఎత్తున వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అనేక మంది ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సభకు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఔత్సాహికులు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్వయంగా తమ వాహనాలను ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే సభా ప్రాంగణానికి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. వికలాంగులు ట్రైసైకిల్ మీద 3 చక్రాల వాహనం మీద స్వచ్ఛందంగా రాజధానిలో జరిగేటువంటి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులను
పర్యవేక్షించేందుకు అదేవిధంగా స్వయంగా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున సభకు తరలి వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో ముందు చూపున్న నాయకుడు, రేపటి తరం కొరకు నాయకుడు, ఆలోచించే వ్యక్తి, అమరావతి రాజధాని నిర్మాణ సృష్టికర్త, పోలవరం సృష్టికర్త, అన్నిటికీ తానే అని నడిపించే ఏకైక నాయకుడు ఒక చంద్రబాబు నాయుడికే ఈ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతాయని మేము ఆశిస్తున్నాము కూడా. వాటి కోసం రేపు తరం వారికి ఈ నాయకుడు వస్తే ఈ విధంగా జరుగుతుందా, ఆనాడు తెలంగాణలో రాజధాని నిర్మించాడు, టైవారేనా ఇదంటారు, టైవార్ నిర్మించాడు. ఆ నిర్మాణానికి దాన్ని బట్టి చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకుడు వస్తేనే దీనికి అభివృద్ధి సార్థం అవుతుందని పవన్ కళ్యాణ్ నాయకత్వం జోడెద్దు బండిలాగా వీళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి నేనంటే నేను పోటీ పనుల్లో అభివృద్ధి పరుగులు పడటానికి దోహదపడేటువంటి వాళ్ళు ఇద్దరు, లోకేష్ గారు కూడా. ఈ ముగ్గురు కలయికతో కూటమి నాయకత్వంతో ముందుకు తీసుకెళ్లాలని, ముందు అమరావతి రాజధాని బాగా ఇంకా నిర్మిస్తారని మేము సంతోషిస్తున్నాము. తొందరగా కావాలని కోరుకుంటున్నాము. 3 సంవత్సరాలు పూర్తి కావాలని చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టారు. అది సక్రంగా వాతావరణం అనుకూలించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా నిధులు సహకరించి ఇంకా ముందుకు సాగాలని మోడీ నాయకత్వంలో కూడా బాగా ఇంకా ఆయన ఆరోగ్యాలతో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకు నడిపించే విధంగా వారికి శక్తి సామర్థ్యాలు సహకరించాలని చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లుతో నమస్కారములు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. అంతకుముందు ఉద్దండరాయపాలెంలో కూడా శంకుస్థాపన చేశారు, మోడీ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ మోడీ వచ్చి రీస్టార్ట్ పనులు చేస్తున్నారు. అప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు. ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఎలా ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలవటం వలన మోడీ నాయకత్వంతో ఏకత్వం కలిసిమెలిసి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఈ ముగ్గురు కలిపి ఒక తాటిపై ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితేనే మేము మీతో కలుస్తాము, లేత కలవనని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఒప్పందంతోనే ఇవన్నీ జరిగింది. లేకపోతే మోడీ గారు కూడా మాకు సహకరించడు. చంద్రబాబు నాయుడు ఎంతమంది పోరాడాడు చేయాలని, కానీ కేంద్ర ప్రభుత్వం అప్పుడు సహకరించాల. ఇప్పుడు కలిసి పోరాటం చేశారు కాబట్టి ముగ్గురుగా ఏర్పడి జోడెట్లు బండ్లాగా పరుగులు తీస్తున్నారని మా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ఆయన నిద్రపోడు, ఇతర నాయకులను కూడా నిద్రపోనేడు. అంత చురుగ్గా పనిచేసే నాయకత్వం ఉంది. అంతకన్నా మించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. రేపు ముందు నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంతో కలిసి పని చేయాలని మా అభిలాష, మా ఆకాంక్ష. జై తెలుగుదేశం, జై కూటమి నాయకత్వం వర్ధిల్లాలి. మూడు పార్టీలు కలిసినప్పుడు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారం కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ రాజధానికి సంబంధించినటువంటి ప్రక్రియలో నూతన రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తించే విధంగా రాజధాని నిర్మించబోతున్నారు. మీరు ఒక రాజధాని ప్రాంత వాసులుగా మీరేం కోరుకుంటున్నారు? ఢిల్లీ తలదన్నే రాజధానిగా మేము ప్రోత్సహిస్తానని చెప్పి ఆనాడు మోడీ గారు చెప్పారు. అదే తరహాలో కూడా ఇచ్చేస్తారని చెప్పి మా అభిప్రాయం. చేస్తారని కూడా మాకు సంతోషంగా ఉంది. ఇక అందుకని మేము చెప్పలేను, నాకు అనుభవం లేదు. తెలుగుదేశం మన నాయకత్వం, కూటమి నాయకత్వానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం అందరూ బాగుండాలని ముందుకి ఈ రాజధాని పునర్నిర్మాణం గురించి మోడీ గారు వస్తున్నారు. వారికి ధన్యవాదాలు. వారికి ఇంకా ఆంధ్రప్రదేశ్, ఏపీ అంటే ఒక బ్రాండ్గా అనేది వానికి చంద్రబాబు నాయుడు ద్వారాగా ఇంకా మోడీ గారికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ వాళ్ళ ముగ్గురు పరిపాలన విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఆ దేవుని ప్రార్థిస్తాం. జై తెలుగుదేశం, జై మొత్తం మీద 3 పార్టీల కలయిక, కూటమి కలయిక ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగటం, అభివృద్ధికి సంబంధించినటువంటి క్రమంలో అమరావతి రాజధాని ముందుకు వెళ్ళటం, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే దిశగా మోడీ నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరగాలని చెప్పి కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక రాబోయేటువంటి రోజులు 3 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించడం పట్ల కూడా రాజధాని వాసులు
సంతోషం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి సభ పెద్ద ఎత్తున చరిత్రలో నిలిచిపోయే విధంగా పునఃప్రారంభానికి సంబంధించినటువంటి పనులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మోడీ చేతుల మీదుగా మధ్యాహ్నం 3:20 ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతోంది. పునఃప్రారంభానికి గుర్తుగా అంటే పునఃప్రారంభానికి సూచికగా ప్రత్యేకమైనటువంటి పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ పైలానికి సంబంధించినంత వరకు కూడా పైలానికి సంబంధించినటువంటి డిజైన్ కూడా అమరావతి అనేటువంటి ఫర్ అమరావతి అనేటువంటి ఒక రకమైనటువంటి సింబల్ వచ్చే విధంగా అమరావతి రాజధానిని ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనకు సంబంధించినటువంటి పనులు నిర్వహించారు. ఇక రాజధాని నలుమూల నుంచి కూడా 5 లక్షల మందిని తరలించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముహూర్తానికి దాదాపుగా 7,000కు సంబంధించినటువంటి బస్సులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిర్మాణానికి సంబంధించినటువంటి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే అంటే మధ్యాహ్నం నుంచి రాజధాని నిర్మాణం రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసేందుకు యంత్రాంగం ఏర్పాటు చేసింది. 3:15 ఎయిర్పోర్ట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తారు మోడీ. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాజధానికి వచ్చిన తర్వాత శంకుస్థాపన పనులు ప్రారంభం కాబోతున్నాయి. Right, Harish. Thanks for the update.